కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మోషే గారి సమాధి పంచాయతీని గురించి కొంత మాట్లాడుకుందాం రండి. మోషే గారు చనిపోయిన ఎన్నో సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుతో అపవాది వాదిస్తూ తర్కిస్తూ ఎవరి గురించి? మోషే యొక్క శరీరము గురించి. ఎందుకు కావాలి అపవాదికి మోషే శరీరము సమాధి అంటే, ఆ సమాధిని ఒక విగ్రహంలాగా చూపించి ఆల్రెడీ నాశనం అయిపోతున్నటువంటి ఈ యూదులందరినీ కూడా ఆ విగ్రహారాధన వైపు నడిపించే ప్రయత్నం చేయడంలో సక్సీడ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుతోనే గొడవ పడుతున్నాడు అపవాది. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 34:6లో మోషే సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు దేవునికి తప్ప ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే దేవుడే మోషే గారి శరీరాన్ని ఆ రోజున ఖననం చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప మిస్టరీ. మనుష్య జ్ఞానమునకు అందడానికి అవకాశం లేనటువంటి సంగతులలో ఇదొకటి. బైబిల్ అంతటిలో కూడా మోషే గారి మరణమును గురించి ఈ ద్వితీయోపదేశకాండము 34:6లో ఉంది. మరలా యూదా పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో మనకి రెండవసారి ఈ మోషే గారి సమాధిని గురించి, ఆయన యొక్క శరీరం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. మరెక్కడా కూడా కనిపించదు ఈ విషయం. అయితే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుతో అపవాది మోషే గారి శరీరము గురించి తర్కిస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అపవాది సోకాళ్ళు సాతాను గొడవ పెట్టడానికి, గొడవ స్టార్ట్ చేయడానికి, గొడవ పడడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాడు అని చెప్పడానికి ఈ సంఘటన ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఒక గొడవ స్టార్ట్ చేసేది వాడే. ఆదాముకు దేవునికి మధ్యన ఒక మంట పెట్టాడు. ఎవరి ద్వారా? అవ్వమ్మ ద్వారా. ఏంటా మంట అంటే, తినవద్దని చెప్పబడిన వృక్ష ఫలములను తినేటట్టు చేశాడు అపవాది. చూసారా? 2 అధ్యాయాల్లో బాగానే ఉన్నారు, ఆదాము అవ్వమ్మ బాగున్నారు. 3వ అధ్యాయంలోనే పడిపోయారు, పాపంలో పడిపోయారు, ఆధ్యాత్మిక మరణంలోనికి పడిపోయారు వాళ్ళు. సాతాను గొడవలు పెట్టడానికి ఇష్టపడతాడు. ప్రధాన దూత 3 డిఫరెంట్ ఎన్కౌంటర్స్లో మనకి బైబిల్ లేఖనాల్లో కనిపిస్తాడండి. మొట్టమొదటి ఎన్కౌంటర్ ఎక్కడ ఉంది అంటే, ద వెరీ ఫస్ట్ ఎన్కౌంటర్ అంటే, ఒక ప్రధాన దూత మానవునికి కనపడి మానవునితో సంభాషించినటువంటి మొట్టమొదటి సందర్భం దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 15-16 వచనాలలో, దానియేలు అను నేను ఈ దర్శనమును చూశాను అని అంటున్నాడు. నిద్రలో నీకు వచ్చేటువంటి దైవిక ఆలోచన పేరు కళ. నువ్వు నిద్రపోనప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు దేవుడు నీకు ఏదైనా చూపిస్తే దాన్ని దర్శనము అంటారు. దానియేలు అను నేను ఈ విజన్ చూశాను, దానిని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా. చూడండి, జ్ఞాన వివేచన శక్తి కావాలి. ఆ రోజున సొలొమోను కూడా దేవుడు నీకేం కావాలో కోరుకో అంటే, నాకు మంచి తీర్పును తీర్చేటువంటి జ్ఞానము కావాలి అని అడిగాడు. అలాగే దానియేలు కూడా ఈ దర్శనమున యొక్క భావము, దాని అర్థము, దాని అంతరార్థం ఏమై ఉన్నదో నేను పూర్తిగా సంగ్రహించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి నాకు సరిపోయినంత జ్ఞాన వివేచన శక్తి లేదు. కాబట్టి ఈ విషయాన్ని సంగ్రహముగా తెలుసుకోవడానికి వివేకము, జ్ఞానము నాకు కావాలి అని అనుకుంటూ ఉండగా, మనిషిని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలయి అనగా ఇదొక నది పేరండి. ఊలయి అనగా ఒక నది పేరు. ఊలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న, మాట్లాడుచున్న ఒక మనిషిని యొక్క స్వరమును విన్నాడు. ఆ మనిషిని యొక్క స్వరము ఎవరిదో తెలుసా అండి? ఆ స్వరము యేసుక్రీస్తు ప్రభువు స్వరమే. ఆ స్వరం అంటుంది కదా, గబ్రియేలు ఏమండి, ఆర్కేంజల్ అంటారండి, ప్రధాన దూత. బైబిల్ అంతట్లో కూడా ఒక దేవదూతను పేరుతో గుర్తించడము, ప్రస్తావించడము బైబిల్ అంతటిలో ఇదే మొదటిసారి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కనిపిస్తున్న ఈ సందర్భమే మొట్టమొదటిసారి ఆర్కేంజల్ పేరు ప్రస్తావించబడడం జరిగింది. ఈ దర్శన భావమును యేసుక్రీస్తు ప్రభువారు
గబ్రియేలు అనేటువంటి ఈ ప్రధాన దూతతో మాట్లాడుతూ, గబ్రియేలు ఈ దర్శన భావమును, ఈ విజన్ ఏదైతే ఉందో దీని యొక్క భావమును దానియేలు అనేటువంటి ఇతనికి తెలియచేయమని యేసు ప్రభువారు గబ్రియేలుతో మాట్లాడుతున్నటువంటి ఆ స్వరాన్ని విన్నాడు. మరి ఆ దర్శన భావం ఏమిటో ఎవరు చెప్పలేదు? యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు. ఎవరు చెప్పాలి? గబ్రియేలు అనేటువంటి దూత చెప్పాలి. ఇక్కడ గబ్రియేలు అనేటువంటి దూత మెసేజెస్ పట్టుకురావడానికి ఉపయోగపడతాడండి. దేవుడు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ని పంపించాలి అనుకున్నప్పుడు గబ్రియేలు దూతని వాడుకున్నట్టుగా మనకి లేఖన భాగంలో కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్తలో ఒకసారి చూడండి, 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ కూడా మీకు జ్ఞాపకము చేయను. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గబ్రియేలు దూతకు ఆజ్ఞ ఇచ్చినారు, నువ్వు వెళ్ళి నేను ఏకైతే నీకు చెప్పాను, ఏదైతే చెప్పాను, ఏ విషయాలైతే చెప్పాను, ఈ దర్శనం ఎందుకైతే ఉన్నదో, ఈ దర్శనం యొక్క భావం ఏదైతే ఉన్నదో అది నువ్వు విఫలముగా వివరించి దానియేలు అనేటువంటి ఈ నా సేవకుడికి చెప్పు అని అన్నాడు. ఆ తర్వాత క్రీస్తు ఆత్మే, దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మనకు ఒక కంఫర్టర్గా, ఒక ఆదరణకర్తగా, ఒక ఉత్తరవాదిగా, మనము తప్పు చేస్తున్నప్పుడు, పాపము చేస్తున్నప్పుడు, అతిక్రమంలోకి వెళ్తున్నప్పుడు, దోషపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనను వాక్యముతో హెచ్చరించి, ఇదిగో నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, టీవీ సీరియల్ చూడకూడదు, నువ్వు ఈ వ్యభిచారంలోకి వెళ్ళకూడదు, ఇదిగో ఈ తాగుబోతుతనం నీకు కరెక్ట్ కాదు, ఇదిగో ఈ తిరుగుబోతుతనం నీకు కరెక్ట్ కాదు, ఈ తిండిబోతుతనం నీకు కరెక్ట్ కాదు, బైబిల్ చదవాలి, ఆరాధనకు రావాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని ప్రకటించాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి అని నిన్ను హెచ్చరించేవాడే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ నేను ఆత్మీయముగా మీతో ఉండటానికి గుర్తు ఇదే. శారీరకంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తును, ఇప్పుడు ఆత్మీయంగా మీతో నా ఆత్మను ఉండనిస్తున్నాను అని ఒక సంచికరువును ప్రతి ఒక్క విశ్వాసకి యేసుక్రీస్తు ఏర్పాటు చేసిపోయినాడు. దానియేలు 8వ అధ్యాయంలో గబ్రియేలు దూత మొట్టమొదటి ఎన్కౌంటర్ లో మనకి కనపడడం జరిగింది. రెండవ ఎన్కౌంటర్ చూడండి, ఇదే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21లో నేను ఇలాగన మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా, మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. అతి ప్రకాశమానుడైన గబ్రియేలు. ఏమండి, గబ్రియేలుకే ఇంత ప్రకాశమైనటువంటి, ఇంత విజనరీ పవర్ ఉంటే యేసుక్రీస్తుకి ఎంత ఉండాలి, తండ్రి అయిన దేవునికి ఎంత ఉండాలి. ఆ రోజున దానియేలు దగ్గరకు వచ్చి దానియేలును అంటుకొని తనను ముట్టుకొని మాట్లాడడం జరిగింది. అది సెకండ్ ఎన్కౌంటర్. మూడో ఎన్కౌంటర్ ఎక్కడ మరి అంటే లూకా సువార్తలోకి వెళ్దాం. 1వ అధ్యాయము 19వ వచనంలో యాజకుడైనటువంటి జకర్యాతో జరిగిన సంభాషణలో, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు గబ్రియేలు, నీతో మాట్లాడడానికి, ఈ మంచి వార్తను నీకు తెలియచేయడానికి దేవుని చేత నేను పంపబడ్డాను, దేవుడు నన్ను పంపించాడండి అని ఒక ఇంపార్టెంట్ సందేశాన్ని తీసుకుని వచ్చేటువంటి బాధ్యతను దేవుడు తన నమ్మకమైనటువంటి ప్రధాన దూత అయిన గబ్రియేలుకి అప్పగించడం జరిగింది. ఇవి 3 ఎన్కౌంటర్స్. 4వ ఎన్కౌంటర్ కూడా ఉందా చూడండి. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయము 26-27 వచనాలలో, 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన మరియా అను కన్యక యొద్దకు వచ్చి, నేను దేవుని చేత పంపబడ్డానని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంటే ముఖ్యమైనటువంటి సంగతులను తెలియచేయడానికి దేవుని చేత ఎక్కువగా వాడబడినటువంటి ఒక ప్రధాన దూత ఎవరయ్యా అంటే గబ్రియేలు. ఇవి 4 ఎన్కౌంటర్స్. మరి అపియరెన్సెస్ కూడా ఉంటాయి కదా, కనిపించడం. చూడండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మొట్టమొదటి అపియరెన్స్ అండి. ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు,
చూడండి, ఇక్కడ అపవాదితో వాదించుచు, మిఖాయేలు అపవాదితో వాదించుచు. మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అన్నాడు. ప్రధాన దూత అయినటువంటి ఈ మిఖాయేలు తెలుసు, అపవాది అయినటువంటి ఈ సాతానుగాడు ఈ విశ్వంలో ఖాళీగా తిరుగుతూనే ఉంటాడు, వీడు తప్పకుండా నన్ను ఆటంకపరుస్తాడు, దేవుని పని జరగనివ్వకుండా చేస్తాడు, కనీసం ఆలస్యమయ్యేలాగా అయినా చేస్తాడు అని సంసిద్ధత కలిగే బయలుదేరుతాడు. అది గబ్రియేలు దూత అయినా మిఖాయేలు దూత అయినా అంత సిద్ధపడే బయలుదేరుతారు వాళ్ళు. అది మిఖాయేలు దూత యొక్క మొట్టమొదటి అపియరెన్స్ మనకు కనబడేటువంటి సందర్భం. మళ్ళీ ఇదే మిఖాయేలు దూత మనకు రెండవసారి సెకండ్ అపియరెన్స్ లో ప్రకటన గ్రంథంలో మనకి లేఖన భాగంలో కనిపిస్తుంది. 12వ అధ్యాయం 7వ వచనంలో పరలోకమందు యుద్ధము జరిగింది, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉన్నారు. ఆబ్వియస్లీ ఆ యుద్ధంలో మిఖాయేలు దూతనే గెలడం జరుగుతుంది, ఘట సర్పము ఓడిపోతుంది. అయితే కొంతమంది చరిత్రకారులు మోషే యొక్క జీవితమును గురించి, మోషే శరీరము ఎక్కడ పాతి పెట్టబడింది అనేటువంటి విషయం గురించి కొంతవరకు అంచనాలు వేసి ఈ ప్రాంతం అయి ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇక్కడే అయి ఉంటుంది అని పుస్తకాలు రాశారు. ఆ లొకేషన్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టు రాశారు. కానీ ఈ రోజున ఆ పుస్తకాలే కనపట్టలేవు, ఏమనేది తెలియదు. నేను రహస్యంగా ఉంచాలనుకున్న విషయాన్ని మీరెందుకురా ఎత్తి మళ్ళీ ఏలెత్తి చూపిస్తున్నానని దేవునికి కోపం వచ్చి ఆ పుస్తకాలే కనపడకుండా చేశాడని చెప్పి నేను బలంగా నమ్ముతున్నానండి. మోషే శరీరం గురించి ఇంత పెద్ద ముచ్చట జరిగిందా అంటే అవును, పంచాయతీ. ఆ కనపడకుండా పోయిన పుస్తకాల్లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి మోషే పలానా చోట పర్టికులర్గా ఈ ప్లేస్లో సమాధి చేయబడినాడు అనేటువంటి విషయం ఒకటి ఉంది. రెండవది, నాయకత్వ బాధ్యతలను మోషే యెహోషువకు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన దైవిక విషయాలన్నింటినీ కూడా యెహోషువ చెవిలో రహస్యంగా చెప్పుంటాడు మోషే. ఏం చెప్పుంటాడు అనే విషయాలను వాళ్ళు అందులో రాశారు. ఆ విషయాలు కూడా మనకి తెలియకూడదని దేవుడు జాగ్రత్త పడే ఆ పుస్తకాలు కనపడకుండా చేశాడు. మోషే శరీరాన్నే దాచేసినటువంటి దేవునికి ఒక చిన్న పుస్తకం కనపడకుండా చేయడం ఎంత ఈజీ అండి. దేవునికి విరోధముగా సృష్టింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు కదా. మరి ఒక సున్నైనను ఒక పుల్లైనను పోదు. మరి ఇప్పుడు కనపడకుండా పోయినటువంటి ఆ గ్రీక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రీక్ బుక్స్ అన్నీ కూడా హీబ్రూ భాషలో రాశారు. ఈ గ్రీక్ వాళ్ళ పుస్తకాలు హీబ్రూ భాషలోకి తర్జుమా చేశారు. బహుశా యూదులందరికీ కూడా ఈ విషయాలు తెలియాలి అనే ఉద్దేశంతోటనే, కానీ కనపట్టలేదు. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, అపవాది మనతో ఎప్పుడైనా సరే కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా వాడి ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయమై సంసిద్ధత కలిగి ఉండాలి. ఆ కమిట్మెంట్ మనలో ఉండాలి, ఆ రెడీనెస్ మనలో ఉండాలి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మనలో ఉండాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 30-31 యేసుక్రీస్తు ప్రభువారు తాబోరు కొండ మీద, ఏమండి, తాబోరు అనేటువంటి కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఇద్దరు పురుషులు క్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నారు. వారెవరు అంటే మోషే, ఏలియా అనేవారు. వారు దేవుని మహిమతో కనపడి దేవుడు యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుతూ ఉండిరి. కనాను దేశంలోనికి శారీరముగా వెళ్ళడానికి మోషే అనుమతి పొందలేదు. కానీ తాబోరు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము చెందినప్పుడు అక్కడ ఆయనతో సంభాషించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులలో మోషే ఉన్నాడు. జరగనయ్యున్నటువంటి విషయాలను గురించి చర్చించడానికి, ముఖ్యమైన విషయాలను మాట్లాడడానికి వచ్చిన ఆ ఇద్దరిలో ఒక్కరు మోషే. అక్కడ మోషే గారు చనిపోయినాడు. ఆయన ఎక్కడే సమాధి చేయబడినాడో ఎవరికీ తెలియదు. ఇది ఎప్పటికీ తెగన పంచాయితీ. కానీ దేవుడు మోషేని తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. మరలా ఇక్కడ యేసుక్రీస్తుతో మాట్లాడని పంపించాడు. నా వంటి ప్రవక్తను ముందు ముందు దేవుడు మీ కొరకు మీలో పుట్టిస్తాడు అన్నాడు. మీలో, మీ యూదులలో నుండే. అందుకనే రక్షణ యూదులలో నుండే పుడుతుందని చెప్పని రాయబడి ఉంది సువార్తలలో. మీరు గమనించాలి, దేవునికి నీతో పని ఉంటే నిన్ను ఎవ్వడేం చేయలేడు.
కాబట్టి మీరు దేవుని కొరకు నిజంగా పని చేయాలి అని అనుకున్నప్పుడు ఏ ఆటంకం వచ్చినా సరే ఇది అపవాది వలననే జరుగుతుంది అని మీరు 100% ఇది ఫిక్స్ అని అనుకోవద్దు. ఒక్కొక్కసారి అది కరెక్ట్ కాకపోతే బహుశా ఆ ప్రణాళిక నీకు మేలుకరముగా ఉండనిది అయితే దేవుడు ఆ ప్లాన్ని మార్చేస్తాడు, దానిలో ఏదో ఇబ్బంది పెడతాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవా నేను మారవలసింది మార్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే దయచేసి నాకు తెలియచే ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఎక్కడ నేను సేవ చేయాలో, ఎవరి మధ్య నేను నివసించాలో నీ చిత్త ప్రకారమే నాకు సమస్తము తెలియచే ప్రభువా అని చెప్పని దేవునితో మనము మొరపెట్టుకోవాలి. మోషే గారు చనిపోయినా సరే, ఆయన శరీరం గురించి పంచాయతీ జరిగినా సరే మనకి ఏదైనా సంబంధం లేదు. మొత్తానికి ద క్లైమాక్స్ మస్ట్ బి గుడ్. మోషే గారి జీవితంలో జరిగినటువంటిది కొంతవరకు దారుణమని అనిపించినప్పటికీ కూడా మరలా యేసుక్రీస్తు ప్రభు వారితో కనపడము చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, అవిధేయత కారణంగా ప్రాణాలు పోగొట్టినటువంటి మోషే గారిని నువ్వు విడిచిపెట్టగా అతనిని నీవు రక్షించి నీ హక్కున చేర్చుకొని నేటికి కూడా మోషే గారి యొక్క విధేయతను గురించి మాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నావు. ఆయన యొక్క సాత్వికతను గురించి మాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నావు. ఆయన చేసినటువంటి సేవను గురించి మాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నావు. ఆయన యొక్క సేవా నిరతి గొప్పది అని చెప్పని మాకు పాఠం నేర్పిస్తూ ఉన్నావు ప్రభువా. ఆయన శారీరకముగా మరణించినప్పటికీ కూడా ఆత్మీయముగా నీ హక్కునే ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా మాకు తెలియపరిచున్నావు ప్రభువా. ఏది ఏమైనప్పటికీ కూడా నాయనా, ఎంత కోపం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నిన్ను నిందించక, నిన్ను ప్రశ్నించక, నీకు అవిధేయత చూపక ఉండేటువంటి క్రైస్తవ జీవితాన్ని మేమందరము గడిపే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.